సమస్య ఎదురైతే ఈ సమస్యను ఇలానే వదిలేస్తే వాట్ ఈస్ ద వరస్ట్ దట్ కెన్ హ్యాపెన్? వరస్ట్ ఏం జరుగుతుంది? అది నువ్వు ఆలోచించి దానికి నీ మైండ్ని సిద్ధం చేయి. ఫస్ట్ ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. అక్కడ ఆగాకు. అక్కడ ఆగితే ఇన్యాక్షన్ అనేది వస్తుంది, పనిచేయవు. డోంట్ యాక్సెప్ట్ ఇట్. వరస్ట్కి సిద్ధంగా యాక్సెప్ట్ చేయొద్దు. వర్క్ ఫర్ ద బెస్ట్. బెస్ట్ కోసం పనిచేయి. 3 స్టెప్పులండి. ఏ సమస్య ఎదురైనా వరస్ట్కి సిద్ధంగా యాక్సెప్ట్ చేయొద్దు, బెస్ట్ కోసం పనిచేయి. నా దగ్గరకు ఒక క్రిటికల్ ఆపరేషన్ పేషెంట్ వస్తే వరస్ట్, ఆ పేషెంట్ చచ్చిపోతాడో ఇక్కడ నేను రెడీ అయి ఉంటాను. చెప్పను ఎవరికి, దాన్ని యాక్సెప్ట్ చేయను. నేను ఖచ్చితంగా బతికిచ్చినట్లనే పనిచేస్తా. 100లో 99 సందర్భాలు నేను సక్సెస్ అయినా ఈ సూత్రంతో. యాక్సెప్ట్ చేస్తే ఇక నేను సర్జన్గా ఉండను, క్లోజ్ నా జీవితం. వరస్ట్కి సిద్ధమై అక్కడే ఆగితే నా కెరీర్ క్లోజ్. డోంట్ యాక్సెప్ట్ ఇట్ దగ్గరే జీవితం ఉంది. మనిషికి ఎప్పుడు ప్రాబ్లం ఎదురైనా వరస్ట్కి సిద్ధంగా యాక్సెప్ట్ చేయొద్దు, బెస్ట్ కోసం పనిచేయి. పెళ్ళామగుళ్ళు తన్నుకుంటున్నారు, వరస్ట్ ఏం జరుగుతుంది? విడిపోతారు. దానికి సిద్ధంగా విడిపోకుండా బెస్ట్ కోసం పనిచేయి. అనేక సందర్భాల్లో సక్సెస్ అవుతారు. అనేక సందర్భాల్లో ట్రై చేసి చూడండి. నేను క్లాసికల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. బస్సు ప్రయాణం ఇదివరకు ఎప్పుడైనా చెప్పుకుంటే మళ్ళీ వినండి, బాగానే ఉంటుంది ఇది. బస్సు ప్రయాణం ఎలా చేయాలి? బస్సు ఎక్కితే బస్సు కింద పడితే యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరుగుతాయి, వరస్ట్ అది. ఒకసారి చచ్చిపోవచ్చు. చచ్చిపోతే గొడవలేస్తారు. మనకేం ప్రాబ్లం? ఇంకా బతుకున్నారు కదా ప్రాబ్లం. బస్సు యాక్సిడెంట్లో నేను చచ్చిపోయాను అనుకో, నాకేం ప్రాబ్లం ఉంది? దానికి ఎటు సిద్ధమవుతా. కానీ ఎక్కువసార్లు ఏం జరుగుతుంది? చచ్చిపోవడం కంటే కాలు చేతులు ఇరగడం జరుగుతుంది. ఈ మధ్య కదా ప్రైవేట్ బస్సులను చంపుతున్నాయి వరుస పెట్టి, కాలిపోయి. ఇదివరకు లేదుగా ఇంత గొడవ. కాబట్టి యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలితే సిద్ధమై ఎక్కుతా బస్సు. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా కారు ఎక్కినా ఇది ఇంటికి చేరదనుకుని ఎక్కుతా. ప్రతిసారి అంతేనా? అవును, ఇంకా అరగంటలో నేను బయలుదేరుతా. మా డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు, వీరేషన్. ఈయన ఇంటికి చేర్చాడు అనుకుని ఎక్కుతా. ఆయనకి ఇబ్బందే, నాకు ఇబ్బందే. ఆయనకి ఇబ్బంది కాబట్టి ఆయన జాగ్రత్తగా తోలుతాడు. నాకు ఇబ్బంది కాబట్టి నేనే మేల్కొని ఉండను. మేల్కొని నేను చేసేది ఏంటి? ఫిజికల్ గుజితే లేచిపోవడం ఇద్దరం. అతను మంచిగా తోలుతారని అర్థమైనాక ఇక నిద్రపోతా. ఇక పట్టించుకొని ఇక ఇంటికి చేరిస్తే అబ్బా ఇంటికి చేర్చినాడు హ్యాపీ అనుకుంటా. చేర్చకపోతే నెక్స్ట్ టైం చేయాలో ఆలోచిస్తా. కాలు ఇరిగిందనుకో నెక్స్ట్ టైం చేయాలా? ఆయన భార్య కాలు ఇరగొట్టుకున్నాడు ఈ మధ్య. బాధపడి ఆందోళన పడి లాభం లేదు. నెక్స్ట్ టైం చేయాలా? ఆ కాలు బాగు చేసేవాడి దగ్గరికి పోవాలా. అంతే ఆన్సరు. కాలు నజ్జునుజ్జు అయిపోయింది, కాలు పనికిరాదని చెప్పాడు డాక్టర్, తీసాయి. అది ఆన్సర్ దానికి. నా కాలు ఎందుకయింది? అందరి కాళ్ళు బాగానే ఆన్సర్ లేదు దానికి. అట్లా చూడకూడదు ఆ సమస్యని. బస్సులో ఇదివరకు కొన్ని బస్సులు ఉన్నాయి, ఎడం పక్క సింగిల్ సీట్ ఉంటుంది. ఆ సీట్ మీద కండక్టర్ అని రాసి ఉంటుంది వెనక. కండక్టర్ ఎప్పుడు కూర్చోడు. ఎందుకని? డ్రైవర్ నిద్రపోతే యాక్సిడెంట్ అయితే ముందు డ్రైవర్ చచ్చిపోతాడు, తర్వాత ఆయన వెనుకున్న 3 సీటర్లో 3 మహిళలు చచ్చిపోతారు. మహిళలకు అక్కడ సీట్ ఇవ్వకూడదు, అసలే జనాభా తగ్గిపోయింది. మీరు పోరాడాలా మిత్రులరా? ఆర్టీసీకి రాసి మీ వనపర్తి డిపోకి మహిళలకు డ్రైవర్ ఎందుకు సీట్లు ఇవ్వకూడదు, ఎడం పక్క ఇవ్వాలని మీరు పోరాడాలా. అక్కడ మగవాళ్ళని కూర్చోబెట్టి సర్లే ఎక్కువ మంది ఉన్నారు, 2-3 పోయినా పర్లేదు. ఎడం పక్క సీటు కండక్టర్ ఉందే, డ్రైవర్ మెలకువలో ఉంటే స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, వాళ్ళు వేసిపోతాడు. అందుకని కండక్టర్ ఇక్కడ కూర్చోడు. మధ్యలో తలుపు ఉండి తలుపు వెనక కూర్చుంటాడు కండక్టర్. అది సేఫెస్ట్ సీట్, ఎవరిని రానియడు అక్కడికి. ఆడు వెనక ఎమ్మెల్యేలకి 2 సీట్లు, ఎంపీలకు 2 సీట్లు ఉంటాయి, అవి కూడా మంచి సీట్లే. ఆ సీట్లని బస్సు గదిలేదాకా ఇవ్వకూడదు రూల్ ప్రకారం. కాబట్టి మీరు పోయి అక్కడ కూర్చోండి. బస్సు ప్రయాణం ఎట్లా చేయాలో చెప్తున్నా. నిలబడాల్సి వస్తే కండక్టర్ దగ్గర నిలబడండి. పండి అటు ఇటు అరుస్తాడు, ఇటు పోండి, మళ్ళీ రండి, అక్కడికి పోవద్దు. మీరు నేల మీద కూర్చోవాల్సి వస్తే కండక్టర్ పక్కనే కూర్చొని కండక్టర్ సీటు కింద కాలు ఉంటుంది, కాలుకి చేయి తగిలించి నిద్రపో. పోవద్దు, ఎటు పోవద్దు. కుడిపక్క ఒక సీటు మంచి సీటు ఉంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది, అక్కడ ఎర్ర రంగు పూసి ఉంటుంది. ఆ సీటు ఉన్నంతలో పర్వాలా కుడిపక్క. మరి దాంట్లో ఒకరు కూర్చొని ఉన్నారు, మరి ఏం చేయాలా? వాడి మీదకి టొంగి
ఎక్కను వాడు జరుగుతాడు, వాడు జరుగు. బస్సు ప్రయాణం చేయడానికి ఇంత కథ ఉందా? హౌ మరి ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఇంప్రూవ్ ఓవర్ దట్ అనే సూత్రం కింద చెప్పినాను ఇదంతా. ప్రతి చోట ఈ సూత్రమే వాడతాను నేను. ప్రతి చోట అంబులెన్స్ మీద పేషెంట్ని ఎక్కించాలంటే తలకాయ డ్రైవర్ పక్క పెట్టకూడదు. డ్రైవర్ ఎక్కడన్నా గుద్దితే 100 కిలోమీటర్ల వేగంతో పోయే అంబులెన్స్ని గుద్దితే అటు నుంచి వచ్చేది 100 కిలోమీటర్లు అయితే న్యూటన్ సూత్రం ప్రకారం 100 + 100 200 ఇంపాక్టు. డ్రైవర్ లేచిపోతాడు, నీ తలకాయ కూడా లేచిపోద్ది. అందుకని కాళ్ళు పెడితే డ్రైవర్ పక్క, డ్రైవర్ చచ్చిపోయినా పోతే నీ కాళ్ళు పోతాయి, తలకాయ భద్రంగా ఉంటుంది. మరి వెనక నుంచి గుద్దితే అన్నాడు ఒకడు. 100 కిలోమీటర్ల వేగంతో పోయిన అంబులెన్స్ వెనక నుంచి గుద్దాలంటే 120తో రావాలి. ఇప్పుడు ఇంపాక్ట్ ఎంత? 120 - 100 20 ఇంపాక్ట్. 20 కిలోమీటర్ల ఇంపాక్ట్ తలకాయ పగలదు. కాబట్టి తల వెనక్కి పెడితే నువ్వు సేఫు. ప్రతి అంబులెన్స్కి యాక్సిడెంట్ జరగద్దా? జరగదు. 1000 అంబులెన్స్ యాక్సిడెంట్స్లో ఒకటి జరిగినా తలకాయి డ్రైవర్ పక్కుంటాడు సావడం ఖాయం, వెనక వైపు నుండి సావడం బతుకుంటాడు. పిల్లలకి ఇట్లాంటి కథలు చెప్పండి, సరదాగా ఉంటాయి. ఫుట్పాత్ ఉన్న సిటీలో ఫుట్పాత్ మీద ఎడం పక్క నడవాలి. సిటీల్లో మరీ వేగంగా బళ్ళు పోవు. ఒకవేళ వచ్చి ఎక్కినా ఫుట్పాత్ ఎక్కలేవు, నువ్వు సేఫ్గా ఉంటావు. మెయిన్ రోడ్ల మీద, బయట రోడ్ల మీద నడిచేటప్పుడు ఎడం పక్క నడవకూడదు, కుడి పక్క నడవాలా, బండికి ఎదురు నడవాలా. వాలుగా నడిస్తే నిన్ను లారీ తొక్కి వెళ్ళిపోద్ది. ఎదురు నడిస్తే లారీ డ్రైవర్ నిద్రపోతూ ఉంటే స్టీరింగ్ ఇటు టూగుతుంటుంది, చక్రం కూడా ఇటు టూగుతుంటుంది. అది గమనిస్తే పక్కకి బారిపోవచ్చు, బతకొచ్చు నువ్వు. ఇట్లా ప్రతి సమస్య దగ్గర ఈ సూత్రం అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 6 రకాల జీవితాలు ఎక్కడైనా నువ్వు అప్లై చేయొచ్చు. 4 సూత్రాలు ఎక్కడ అప్లై అయితే అక్కడ అప్లై చేయండి. మిగతా సూత్రాలు మీకు గుర్తు లేకపోతే మొదటి సూత్రం, చివరి సూత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత సత్యాల గురించి, ధర్మాల గురించి నేర్చుకుంటావో అంత నువ్వు సేఫ్, నీకు సమస్యలు రావు. ఒకవేళ వస్తుందంటే చివరి సూత్రం ఉపయోగించు. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, ఇంప్రూవ్ ఫర్ ది బెస్ట్.